బుద్ధిని దైవానికి అప్పగించి మమతలను మమకారాలను వదలి ఇంద్రియాలను గెలిచి పాపపుణ్యాలను విడిచి శమదమాదులను పొంది ఏకముఖంగా చేసి శ్రీ వెంకటపతికి హరే కృష్ణ. శ్రీ స్వామినారాయణ యోగి మిషన్ నుంచి మీ శ్రీ స్వామినారాయణ మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ సుఖజీవనం సాగించాలని ఆ పరమాత్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆత్మస్వరూపులారా, మా శ్రీ స్వామినారాయణ యోగి మిషన్లో యోగా క్లాసులు నేర్పుతాము. ఎవరికైతే యోగా చేసుకుందాం అనుకుంటారో వారికి అందరికీ ఉచితంగా యోగా నేర్పుతాము. మరియు యోగ రహస్యాలు హీలింగ్ క్లాసులు అనే హీలింగ్ ప్రక్రియ విధానాన్ని కూడా నేర్పుతాము. హీలింగ్ ప్రక్రియ అంటే ఎవరికైతే ఏ అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యాన్ని శరీరాన్ని ముట్టుకోకుండా బయటికి పంపడం. మరియు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము చూస్తాము. మరియు ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటారో వారందరికీ కూడా నేర్పుతాము. ఇక ఈరోజు మీకు తెలియపరచవలసింది ఏమిటంటే, మా జీవితంలో ఈరోజు జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన గురించి తెలియజేసుకుందామని మీకు ఈ వీడియో తీసాము. ఈరోజు ఫిబ్రవరి 5, 2019. ఈరోజు జరిగిన ఒక సంఘటన ఏమిటంటే, నిన్నటి రోజుని మేము హైదరాబాద్ నుంచి, మాది యాక్చువల్గా మేము ఉండేది రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి. హైదరాబాద్ నుంచి మేము గరీబ్ బ్రదర్లో బయలుదేరి ఈరోజు ఉదయం రాజమహేంద్రవరంకి వచ్చాము, మా ఊరికి. నిన్నటి సాయంత్రము 7:30 నుంచి 9 గంటల లోపు ట్రైన్ టైము. 8:45కి మేము 7:50కి బయలుదేరాం. మేము బయలుదేరిన టైము సాత్విక టైం, మంచి టైం. ఈరోజు ఉదయము 6 గంటలకి 6:24కి రాజమహేంద్రవరంలో మేము ల్యాండ్ అయ్యాం. 6:50కి ఆటో మాట్లాడుకుని మేమున్న ఏరియాలోకి వచ్చామండి. మేము వచ్చాము, ఆటో అబ్బాయికి ఏదైతే పైకి మేము ఇవ్వాలో ఆ పైకి మేము ఇచ్చేసి హడావుడిగా ఇంట్లోకి వెళ్ళిపోయాం. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, మా యొక్క లగేజ్ ఏదైతే ఉందో మా కాళ్ళ దగ్గర పెట్టుకునేటప్పుడు ఆటో అబ్బాయి ఏమన్నాడంటే, సార్ కాళ్ళ దగ్గర పెట్టుకోవడం ఎందుకండి, మీకు ఇరుగ్గా ఉంటుంది కదా, వెనకాల డిక్కీ దగ్గర వెనకాల ప్రాంతం ఖాళీ ఉంది కదా, వెనకాల పెట్టండి అన్నాడు. అందులో ఆ వెనకాల మేము ఒక బ్యాగ్ పెట్టాము. అది మా యొక్క బట్టల బ్యాగు. అందులో కొంచెం ముఖ్యమైన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ బ్యాగ్ అందులో పెట్టాము. ఆ బ్యాగ్ పెట్టిన తర్వాత మేము ఇంటికి దిగిపోయాము. లోపలికి వచ్చేసి మర్చిపోయాం, కంగారంగా లోపలికి వెళ్ళిపోయాం. ఒక అరగంట పోయేటప్పటికి నా భార్య సామాన్లు చెక్ చేసుకున్నప్పటికీ అందులో ముఖ్యమైనది ఈ బ్యాగ్ కనబడలేదు. ఈ బ్యాగ్లో మంచి దుస్తులు ఉన్నాయి, కొంచెం ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొంచెం గోల్డ్ కూడా ఏదో ఉన్నట్టు, సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. తర్వాత మా వ్యాపారానికి సంబంధించి, లావాదేవీలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా అందులో ఉన్నాయి. కనబడలేదు. ఏమైంది అంటే, ఈ న్యూమరాలజికల్గా టైం చూశాను. ఉదయము ఇవాళ మంగళవారము 7:30 నుంచి 9 గంటల వరకు తామసిక్ టైం ఉంది. 6 నుంచి 7:30 వరకు రాజసిక్ టైం ఉంది. మేము ఎన్ని గంటలకు బయలుదేరి వచ్చాము రాజమండ్రి చూసుకున్నాను. 6:24కి వచ్చింది. మేము 6:30కి ఆటో ఎక్కాము. 7:30 వరకు రాజసిక్ టైం ఉంది. సో ఈ టైంలో మా యొక్క లగేజ్ మిస్ అయిపోయింది. మిస్ అవ్వడం అంటే మేమే ఆటో అబ్బాయికి డబ్బులు ఇచ్చి పంపించాము తీసుకోకుండా. ఇక టైమింగ్స్లో సాత్విక్ టైము, రాజసిక్ టైము, తామసిక్ టైం అని ఉంటుందండి. సాత్విక్ టైం అంటే ఎక్సలెంట్ టైం, రాజసిక్ టైం అంటే కొద్దిగా గుడ్ టైమే, బట్ కాకపోతే కొద్దిగా ఒడిదుడికి సంబంధించి, గొడవలకు సంబంధించి కొద్దిగా సాత్విక టైం అంతా గొప్పదేమీ కాదు. తామసిక్ టైం అంటే బ్యాడ్ టైం. సో మా ఈ టైంలో లగేజ్ పోయింది. నిన్న బయలుదేరిన టైంకి సాత్విక్ టైంలో బయలుదేరాం.
బాగుంది. అయితే ఏ తప్పు జరగకూడదు. బట్ కాకపోతే మర్చిపోవడం అనేది మా యొక్క లోపం కాబట్టి మేము మర్చిపోయాం. ఏ ఏ టైంలో మర్చిపోయాము? రాజసిక్ టైంలో మర్చిపోయాం. సో, ఇది ఇలా పక్కనెడితే న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే ఈ 5వ తారీఖు ఏదైతే ఉందో నా డేట్ ఆఫ్ బర్త్‌కి ఫేవరబుల్ డే. మరి పోకూడదు కదా! పోయింది. ఎందువల్లంటే నా చేతిలో పోయిందని కాదు. నా భార్య పక్కనుండి నేను ఇద్దరం కలిపి ఆ లగేజ్‌ని పాడేసాం. వదిలేసాం ఆటోలో. ఆటో అబ్బాయి చక్కగా వెళ్ళిపోయాడు అతను తెలియకుండా. అతను తప్పోడేమో తెలియకుండా వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? లగేజ్ పోయింది. ఏం చేయగలం? ఏమీ చేయలేం. నేనేమనుకున్నానంటే మనదైతే మన దగ్గరికొస్తుంది. మనది కానిది బయటికెళ్ళిపోతుంది. అనుకుని కర్మ బేసిక్ మీద వదిలేస్తామంటే వదలం. ఎందుకంటే మనం మానవమాత్రులం కదా! అట్లా వదలలేము. కాబట్టి ఏం చేశామంటే ఈ హీలింగ్ ప్రక్రియకి సంబంధించి ఒక విధానాన్ని ఉపయోగించి చక్కగా అతను ఏ బ్యాగ్ అయితే మాది పోయిందో అతను ఆ బ్యాగ్ చూసినట్టు, ఆ బ్యాగ్ చూసి చక్కగా మా దగ్గరికి తేవాలి. ఇది మా యొక్క సంకల్పం. దానికి సంబంధించి ఫస్ట్ ఇది నిజమండి. నమ్మేవారికి నమ్మినంత, నమ్మని వారికి ఏదో నమ్మనంత. మేము నమ్మాము. అదే విషయం అందరికి అప్పచెప్తున్నాము, అందజేస్తున్నాము. ఈరోజు మా జీవితంలో ఇట్లా ఎన్నో జరిగినాయి. ఈరోజు షేర్ చేసుకున్న అవకాశం ఈరోజు జరిగిన సంఘటన వచ్చింది కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. జస్ట్ అతని యొక్క మనసుని టచ్ చేశాం. టచ్ చేసి అతని యొక్క మనసులో ఉన్న ఎనర్జీ లెవెల్స్ స్కాన్ చేశాం. పొల్యూట్ అయి ఉంది. రైట్. అతని యొక్క బుద్ధిని టచ్ చేసాం, స్కాన్ చేసాం, స్పర్శించాం. అతని యొక్క బుద్ధి కూడా కొద్దిగా పొల్యూట్ అయ్యే ఉంది. ఇప్పుడు ఏం చేసామంటే అతని మనస్సులో ఉన్న మాలిన్యాలన్నింటినీ తీసి బయటికి పంపిస్తాం. మనసుకి స్వచ్ఛమైన ప్రేమ హృదయం కలిగే భావాల్ని కలగజేశాం. ఎనర్జీ లెవెల్స్ పంపించాం. అదేవిధంగా బుద్ధిలో ఉన్న మాలిన్యాలన్నింటినీ తీసి బయటికి పంపిస్తాం. బుద్ధి చక్కగా పనిచేసే విధంగా మనస్సు బుద్ధి రెండు కలిపి ఏకమై అతను పరమాత్మని యొక్క తత్వంతో ఉండే విధంగా, ధర్మబద్ధంగా ఉండే విధంగా దాన్ని సెట్ చేసి వదిలేము. చక్కగా మా బ్యాగ్ మా దగ్గరికి వచ్చేసినట్టు సంకల్పం చేసుకున్నాం, బ్లెస్సింగ్స్ ఇచ్చుకున్నాం, వదిలేసాం. చక్కగా స్నానం చేసాము, పూజ చేసుకుంటున్నాము. 8:30 పావుతకో 9 ఆ ప్రాంతం అనుకుంటా చక్కగా డ్రైవరు మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చాడండి. వచ్చి నేను మామూలు బట్టలతో కూడా లేను, టవల్తో కట్టుకుని ఉన్నాను. యాక్చువల్గా డ్రైవర్ యొక్క మొహాన్ని కూడా నేను పెద్దగా గుర్తించాను. ఎందుకంటే మనం దారిని పోయి ఆటో డ్రైవర్ని యొక్క మొహాన్ని కానీ అతని ఆటో నెంబర్ని కానీ నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఉంటే మంచిది, బట్ మేము పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. ఏమండి అన్నాడు. అతను ఎక్కడో చూశాను, జస్ట్ ఓకే పొద్దున్న చూశాను కదా అనిపించి అతను అనుకుని నేను దగ్గరికి వెళ్ళాము. బ్యాగ్ ఉందేమో చూస్తే బ్యాగ్ అందులో లేదు, బ్యాగ్ దాంట్లో లేదు. సార్ పొద్దున్న మీరు నాతో పాటు ఆటోలో వచ్చారు కదా, నన్ను మిమ్మల్ని ఆటోలో దిగి వచ్చాను కదండి, నేను మీ డ్రైవర్ అన్నాను. అవును బాబు, మరి బ్యాగ్ మర్చిపోయారంటే, అవునండి మీ బ్యాగ్ మర్చిపోయారు, ఆ బ్యాగ్ కోసం వచ్చాను, బట్ కాకపోతే ఈ బ్యాగ్ని నేను రైల్వే స్టేషన్ అవుట్ పోలీస్ స్టేషన్లో పెట్టాను అన్నాను. ఏం బాబు మరి తెచ్చేలేకపోయామంటే, ఎందుకో తేవని పెంచలేదు, అక్కడ పెట్టానండి, అక్కడికి నా యొక్క ఫోన్ నెంబరు అన్నీ నా అడ్రస్ రాసి ఇచ్చాను, మీరు వెళ్ళి బ్యాగ్ కలెక్ట్ చేసుకోండి అన్నాడు. అలా కదా మన ఇద్దరు వెళ్ళి కలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే ఆ పోలీస్ వాళ్ళు ఏదేదో అడుగుతారు, మళ్ళీ ఎందుకు ఇవన్నీ తలకాయ పుట్టి, నువ్వు రామ్మా అన్నాను. రమ్మంటే సరే వస్తానని చెప్పేసి వచ్చాడు, నాతో పాటు వచ్చాడు. పాపం సర్వీస్ చేసుకుంటూ రాజమండ్రి రైల్వే స్టేషన్ వరకు వచ్చాడు. నేను వెళ్ళాను, ఆ బ్యాగ్ తీసుకున్నాను. ఆ పోలీస్ వాళ్ళతో ఏం మాట్లాడాలో, మీ లగేజ్ ఏముందని అడిగారు. అన్నీ ఉన్నాయి, ఏమున్నాయని చెప్పాను. నా లగేజ్ ఇచ్చేసాను. అతనికి బయటకు వచ్చినప్పుడు ఒక 500 రూపీస్ అతనికి గిఫ్ట్గా ఇచ్చాను. చాలా సంతోషపడ్డాడు. నమస్కారం చేసి చాలా సంతోషపడ్డాడు. ఏం లేదమ్మా, నువ్వు మంచి పని చేసావు, ఆ బ్యాగ్లో ఏముందో నీకు తెలీదు, బట్ కాకపోతే నాకు అవసరమైన చాలా వస్తువులు ఉన్నాయి, తెచ్చిచ్చావు, సంతోషం చెప్పి వచ్చేసావు. సో ఇక్కడ ఏం జరిగిందంటే అతని యొక్క మనసులో ఉన్న పొల్యూషన్ ఏదైతే ఉందో, మాలిన్యం ఏదైతే ఉందో మనం బయటికి పంపిస్తామండి. యాక్చువల్గా ఆ బ్యాగ్ని అతను ఆటోలో పట్టుకొచ్చేయచ్చు, కానీ ఇక్కడ నేను అనే వ్యక్తిని మంచివాడినో చెడ్డవాడినో తెలియదు అతనికి. కొంతమంది ఏం చేస్తారు, బ్యాగ్ పట్టుకురాగానే నేనైతే సపోజ్ నేను మంచివాడిని కాదనుకుందు కూర్చోకు,
అందులో రూ. 1,00,000 ఉన్నాయా, డబ్బులు కనబడలేదు, నువ్వు దొబ్బేసేవేమో అని చెప్పేసి అతను పట్టుకుని మనము నలుగురిని పోగేసి అతను గొడవ చేయొచ్చు, ఏదో చేయొచ్చు. ఇలా జరిగిన సంఘటన కూడా చాలా ఉండొచ్చు కూడా. అతనికి మనస్సుని లో ఉన్న మాలిన్యం పంపించి స్వచ్ఛమైన ప్రేమ, వికాసం కలిగించే విధంగా అతని హృదయాన్ని మనం తయారు చేసాము. అతని మనసులో అయ్యో బ్యాగ్ మర్చిపోయినట్టున్నారు సార్, ఎవరో బ్యాగ్ పట్టుకెళ్ళిపోవాలని అలా ఆలోచన వచ్చింది. కానీ బుద్ధి ఇక్కడ పనిచేసింది. ఎందుకంటే ఇక్కడ బుద్ధిని కూడా మనము హీలింగ్ చేసి అతని యొక్క బుద్ధిని కూడా మంచి మార్గంలో పెట్టాం. తనకి పనికొచ్చే విధంగా, అందరికీ పనికొచ్చే విధంగా పెట్టాం. పెట్టినప్పటికి ఏమైంది, అతను ఒక ఆలోచన చేసుకున్నాడు. నేను బ్యాగ్‌ని పట్టుకొచ్చేస్తే గనక వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో తెలియదు. నేనైతే మంచివాడిని ఈ టయానికి బ్యాగ్ పట్టుకెళ్ళాను. కబుక్కుని అతను వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకేదైనా డబ్బులున్నాయని గట్టా ఏదైనా నా మీదన గొడవ పెట్టొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఒక మంచి ఆలోచన అతనికి వచ్చి, అతని బుద్ధి పనిచేసింది. పనిచేసి చక్కగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అది అప్పచెప్పాడు. పోలీసు వాళ్ళు ఎదురుగుంటా అతను ఓపెన్ చేసాడు. అందులో ఏముందో చెక్ చేసుకున్నారు. వాళ్ళు మళ్ళీ బ్యాగ్ క్లోజ్ చేసి బాబు ఇప్పుడు ఏం చేస్తావు, వాళ్ళ నెంబర్ తెలియదు కదా అంటే, సార్ నేను వాళ్ళ ఇంటికెళ్ళి చెప్పి వస్తానండి, తీసుకొస్తానని చెప్పి వచ్చాడట పోలీస్ స్టేషన్‌లో. అక్కడ చెప్పి ఇన్ఫార్మ్ చేసి రావడం ఒక విధంగా అతనికి ప్లస్ అయింది. ఎందుకోసమంటే మనం మంచోళ్ళో చెడ్డోళ్ళో పక్కన పెడితే అతను సేఫ్ సైడ్. స్టేషన్‌కెళ్తాము, మన బ్యాగ్ మనం పట్టుకొస్తాము, ఏ వస్తువులైనా చెక్ చేసుకుంటే పట్టుకొస్తాం. ఇంకా అక్కడ మనం ఏదైనా తప్పుగా ప్రవర్తించినా కానీ ఆ స్టేషన్ వాళ్ళే మనల్ని మందలిస్తారు. ఎందుకంటే అతను మంచివాడు కాబట్టి ఈ లగేజ్ ఇక్కడ పెట్టాడు, మీకు మీ దగ్గరికి వచ్చాడు అని చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి అతను ఆ బుద్ధి పనిచేసింది. అక్కడ ఇచ్చాడు. ఇచ్చిలా వచ్చాడు. ఇక్కడ ఈ హీలింగ్ ప్రక్రియలో మేము ఇట్లా ఎన్నో చేసాము. పోయిన వస్తువులు ఏదేటి, కనబడిన మనుషులు ఏదేటి, ఇల్లు వెళ్ళిపోయిన మనుషులు ఏదేటి, వీళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి రావడము, కనబడిన వస్తువులు కనబడము అన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే మా ఈ లైఫ్‌లో కూడా ఇది ఒక విచిత్రమేమీ కాదు, జరుగుతుంది కూడా. కాబట్టి మీకు చెప్పడం అనేది విచిత్రం అని చెప్తున్నాను. ఓకే. ఇది జరగడం చాలా ఇది. తర్వాత ఇవాళ నా డేట్ ఆఫ్ బర్త్‌కి అనుగుణంగా 5 నంబర్ 5th డేట్ ఏదైతే ఉందో నాకు ఫేవరబుల్ డే. బట్ ఇక్కడ బ్యాగ్ పోయింది. మన ఫేవరబుల్ డే అనుకున్నాం, ఎందుకు పోయింది అని మా మిసెస్ నన్ను అడిగింది. అడిగితే ఏం లేదు, ఇవాళ మంచి జరుగుతుంది, కంగారు పడకు. ఫేవరబుల్ డే మనం మర్చిపోవడం అనేది మన మైమర్పుతనము, మన యొక్క చేతకంతనము, లేదంటే మన యొక్క అజాగ్రత్త, మన కంగారులో అప్పుడుకి వచ్చేసాం. ఏంది పక్కనెట్టి మంచి జరుగుతుంది, మన బ్యాగ్ మనకు వస్తుంది, కంగారు పడకన్నా. చక్కగా మరి న్యూమరాలజికల్గా చూస్తే ఇవాళ 5వ తారీఖు మన ఫేవరబుల్ డే కాబట్టి పోయిన బ్యాగ్ ఏదైతే ఉందో తిరిగి వచ్చింది. ఇంకొకటి దీనికి విధానము తోడు ముందుగా ఒక హీలింగ్ ప్రక్రియ మనం చేసుకున్నాం కదండి. ఈ హీలింగ్ ప్రక్రియ ద్వారా అతని యొక్క మనస్సు, బుద్ధి సక్రమమైన మార్గంలో నడుచుకొచ్చి మన బ్యాగ్ అతనికి ఎవరి బ్యాగ్ వారికి అందించాలి అని ఒక మంచి ఆలోచన వచ్చి మన బ్యాగ్ మనకి తీసుకొచ్చి ఇచ్చాడు. మా గురువుగారు చెప్తారు, న్యూమరాలజీ మీరు ఫాలో అవుతే న్యూమరాలజీ మిమ్మల్ని ఫాలో అవుతుంది. సాత్విక్ టైంలో నేను సాయంత్రం 7:30కి సాత్విక్ టైంలో బయలుదేరాము, 7:45కి. మరి పోకూడదు కదా, మంచి జరగాలి కదా అంటే మంచి జరిగింది. బట్ బ్యాగ్ పోయింది కదా అంటే కంగారు పడకు. మేము వచ్చిన టైం ఏంటి, బ్యాగ్ వదిలేసిన టైము రాజసిక్ టైం. ఈ రాజసిక్ టైంలో బ్యాగ్ వదలడం అది ఒక కొద్ది లోపం. సో ఈ రెండింటికి కోయిన్సిడెంట్ అయ్యింది. ఓకే. ఇక్కడ మాకు ఒక హీలింగ్ ప్రక్రియ ఉంది కదా, గురుదేవులు అందించిన విద్య ఏదైతే ఉంది కదా, ఆ విద్యను ఉపయోగించాము. పోయిన మా బ్యాగ్ని మరి రప్పించుకున్నాం. ఎవరైతే విద్యను నమ్ముకుంటారో, ఎవరైతే విద్యను ఫాలో చేస్తారో, ఎవరైతే విశ్వంతో కనెక్ట్ అయి ఉంటారో వారందరికీ మంచే జరుగుతుంది. ఎవరైతే సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలనుకుంటారో, సంపూర్ణమైన ఆనందంతో ఉండాలనుకుంటారో, సంపూర్ణమైన సిరి సంపదలతో ఉండాలనుకుంటారో, సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉండాలనుకుంటారో వారందరూ కూడా భగవంతునికి కనెక్ట్ అయి ఉండాలి, విశ్వానికి కనెక్ట్ అయి ఉండాలి. నిజంగా విశ్వానికి ఎప్పుడైతే మనం కనెక్ట్ అయి ఉంటామో విశ్వం ఎప్పుడు కూడా మన వెన్నంటే ఉంటుంది, మనతోనే ఉంటుంది, మనమే విశ్వంగా మారిపోతాము. ఎప్పుడు కూడా మనం సత్యం వద ధర్మం చెర అనుకుంటూ ఉంటే, సత్యాన్ని నమ్మి ధర్మాన్ని మనం ఫాలో చేసినప్పుడు అదే మనల్ని కాపాడుతుంది. ఏదైతే విశ్వానికి నువ్వు ఇస్తావో తిరిగి విశ్వం నీకు అదే ఇస్తుంది అన్న నమ్మకంతో నేను ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు ఉండబోతాను కూడా. ఇదే అందరికీ నేను నేర్పుతాను కూడా. నేను ఏదైతే చెప్తున్నానో ప్రతిదీ కూడా నేను ఫాలో అవుతానండి. ఫాలో అయిన విషయం ఏదైతే ఉందో ప్రాక్టికల్గా చూస్తాను.
ప్రాక్టికల్గా చూసింది నేను ఏదైతే ఆనందాన్ని పొందినో అదే ఆనందాన్ని 10 మందికి పంచుతాను. ఇదే నా జీవితం. మీకు ఏదైనా డౌట్ వస్తే నా నెంబర్కి కాల్ చేయండి. 9704852146. ఎప్పుడు కూడా నేను కాల్ ఆన్లైన్ ఉంచుతాను. కాల్ చేయండి. మీకు ఏదైనా సమస్య వస్తే నన్ను సంప్రదించండి. మీకు అందరికీ మేలు జరుగుతుందని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే కనుక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ నొక్కండి. ఈ యూట్యూబ్ ఛానల్కి మీరు ఫాలో చేస్తే ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే నా యొక్క ఆలోచన, ఆకాంక్ష. నేను ఏదైతే ఆనందంగా ఉన్నానో అదే ఆనందాన్ని 10 మందికి పంచాలని నా ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి. 10 మందికి పంచండి. ఎప్పుడు కూడా పంచితే పెంచబడుతుంది. మీకు ఏదైనా న్యూమరాలజికల్గా ఇబ్బంది వచ్చినా, వాస్తురంగా ఇబ్బంది వచ్చినా, ఆస్ట్రాలజికల్గా ఇబ్బంది వచ్చినా, ఆర్థికంగా ఇబ్బంది వచ్చినా, అనారోగ్యంతో ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా సరే నాకు ఫోన్ చేయండి. నేను చేతనైన సహాయం మీకు చేస్తూ ఉంటాను. హరే కృష్ణ. మీ శ్రీ స్వామినారాయణ.